వాళ్ళు పెట్టిన కార్యక్రమం అటర్ ఫ్లాప్ అయింది. కాబట్టి ఆయనకు అర్థమైంది, ఆయనకు భవిష్యత్తు అర్థమైంది, వాస్తవాలు అర్థమైనాయి. కాబట్టి తెలియని ఫ్రస్ట్రేషన్తో పిచ్చి పట్టినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ముఖ్యంగా నిన్నటి రోజున ఏదైతే స్టీల్ ప్లాంట్ విషయమై వాస్తవాలు తెలియజేయడానికి మా నాయకులు ఏదైతే ఆ స్టీల్ ప్లాంట్ గతంలో శంకుస్థాపన జరిగిన సైట్కు వెళ్ళి వాస్తవాలు తెలియజేయాలని చెప్పి ఏదైతే మా నాయకులు, మా జిల్లా అధ్యక్షుడు కావచ్చు, మా మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మా సుధమ్మ కావచ్చు, అందరూ కూడా వెళ్ళే ప్రయత్నం చేసినారు. ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. అడ్డుకొని నిన్న సాయంత్రం మళ్ళీ ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఇష్టం వచ్చిన మాటలు రామ్ సుబ్బారెడ్డిని పట్టుకొని ఇంకా ఆయన నోటితో మనం మాట్లాడలేని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా వచ్చిన మా నాయకులందరినీ ఉద్దేశించి ఉత్తనా కొడుకులు అని మాట్లాడతాడు. ఏమవుతుంది అంటాడు. నైనా ఎవరు ఉత్తనా కొడుకులు? ఆదినారాయణ రెడ్డి నువ్వే సూటిగా నిన్నే అడుగుతున్నావు, విను, నీకే చెప్పేది. 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, 1800 రోజులు. నువ్వు కనీసం 20 రోజులైనా జమ్మలమడుగు నియోజకవర్గంలో ఉన్నావా అని నేను అడుగుతా ఉన్నా. నేను ఆదినారాయణ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో కనీసం 20 రోజుల నుంచి 25 రోజులైనా నువ్వు ఈ నియోజకవర్గంలో ఉన్నావా అని నేను అడుగుతున్నా. అదే మేము అధికారం కోల్పోయినాం, ప్రతిపక్షంలో ఉన్నాం, అయినా నిత్యం జిల్లాలోనే ఉంటున్నాం. రామ్ సుబ్బారెడ్డి అన్న నిత్యం జిల్లాలోనే ఉంటున్నాడు, ప్రసాద్ రెడ్డి అన్న నిత్యం జిల్లాలోనే ఉంటున్నాడు, మా జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి నిత్యం జిల్లాలోనే ఉంటున్నాడు, మా ఎమ్మెల్యే సుధమ్మ నిత్యం జిల్లాలోనే ఉంటుంది. మా నాయకులు ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నారు, జిల్లాలోనే ఉంటున్నారు. నీ మాదిరి పారిపోయే వాళ్ళను ఉత్తనా కొడుకులు అంటారు. ఈ మాదిరి నిలబడి ప్రజల కోసం, కార్యకర్తల కోసం నిలబడే వాళ్ళను ఉత్తనా కొడుకులు అనరు. కాబట్టి తేడా తెలుసుకో ఆదినారాయణ రెడ్డి. నువ్వు ఇష్టం వచ్చినట్టు నోరుంది కదా, అధికారం ఉంది కదా, వంత పాడడానికి, వత్తాసు పలకడానికి పోలీసులు ఉన్నారు కదా అని చెప్పి నోటికొచ్చినట్టు మాట్లాడితే రేపొద్దున ఈ మాటలను నువ్వు మాట్లాడే ప్రతి మాటకు రేపొద్దున సమాధానం తప్పకుండా వస్తుందనే విషయం కూడా ఆదినారాయణ రెడ్డికి తెలియజేస్తా ఉన్నా. మరి ఇవన్నీ సరిపోవన్నట్టు, మాటలు సరిపోవన్నట్టు నిన్న రాత్రి ఆయన ఆధ్వర్యంలో, భూపేష్ రెడ్డి వాళ్ళ కుటుంబం ఆధ్వర్యంలో చేపట్టిన ఈ చర్య ఏదైతే రాజశేఖర రెడ్డి గారి విగ్రహం, రాజశేఖర రెడ్డి గారు ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కొన్ని కోట్ల మంది గుండెల్లో పదిలంగా ఉన్నటువంటి మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అటువంటి నాయకుడి విగ్రహాన్ని ఏమాత్రం మరి నిజంగా అన్నం పెట్టిన చేయిని నరకడం అంటారు కదా, ఇతను అన్నం పెట్టిన చేతిని నరుక్కున్నాడు. ఆదినారాయణ రెడ్డి మీ కుటుంబము అన్నం పెట్టిన చేతిని, ఏ పొజిషన్లో ఉన్న మీరు ఈరోజు ఏ పొజిషన్లో ఉన్నారంటే అది రాజశేఖర రెడ్డి గారు మీకు రాజకీయంగా పెట్టిన భిక్ష అనే విషయాన్ని మర్చిపోవద్దు ఆదినారాయణ రెడ్డి. నువ్వు ఎన్ని మర్చిపోయి ఇవాళ ఆ మహానాయకుడి విగ్రహాన్ని ఎవరైతే మీకు రాజకీయంగా ఊపిరిచ్చారో, ఎవరైతే జీవితాన్నే ఇచ్చారో ఆ నాయకుడి విగ్రహాన్ని నువ్వు ఇవాళ మరి ధ్వంసం చేయించినావంటే తప్పకుండా నీ బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. నువ్వు బహుశా ఈ కార్యక్రమము చంద్రబాబు నాయుడు గారిని ప్రసన్నం చేసుకోవాలా, ఆయనను కన్విన్స్, ఆయన దగ్గర మార్కులు కొట్టేయాలా, ఆయన దగ్గర మార్కులు కొట్టి ఆయన ప్రసన్నం చేసుకొని బహుశా క్యాబినెట్ రీషఫుల్ జరిగితే మళ్ళా క్యాబినెట్లో చోటు దక్కించుకోవాలా అని చెప్పి ఆయన దగ్గర మార్కుల కోసం ఇంత దిగజారుడు పనికి నువ్వు పూనుకున్నావు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా. ఏ ఒక్కటి నువ్వు చేసే తప్పుడు చర్య నువ్వు ఫ్రస్ట్రేషన్లో చేస్తున్నావా, లేకుంటే నీ రాజకీయంగా మంత్రి పదవి కోసం ఇటువంటి పనికిమాలిన పనులు చేస్తున్నావా, నువ్వు చేసే ఏ ఉద్దేశంతో చేస్తున్నావో నీకే తెలియాలా, చంద్రబాబు నాయుడు గారికి తెలియాలా. నువ్వు ఏ ఉద్దేశంతో ఇటువంటి తప్పుడు పనులు చేసినా ఖచ్చితంగా ప్రజలు, భగవంతుడు ఇద్దరు నీకు బలంగా సమయం, సందర్భం వచ్చినప్పుడు మొట్టికాయలు వేసే కార్యక్రమం తప్పకుండా బలంగా చేస్తారని చెప్పి కూడా ఆదినారాయణ రెడ్డి గట్టిగా తెలియజేస్తూ, ఇటువంటి తప్పుడు మాటలు, దిగజారుడు మాటలు, తప్పుడు పనులు, దిగజారుడు పనులు మానుకోమని చెప్పి గట్టిగా ఆయనకు హితవు పలుకుతూ ముగిస్తున్నాం. వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి స్వగ్రామంలో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దేవగుడి గ్రామంలో విగ్రహ ధ్వంసం ఘటనపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. జిల్లా నలుమూలల నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు జమ్మలమడుగులో నిరసన ర్యాలీని చేపట్టారు. వైఎస్ఆర్ విగ్రహ ధ్వంసాన్ని నిరసిస్తూ జమ్మలమడుగులో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. నిన్నటి నుంచి కూటమి నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి స్వగ్రామమైన దేవగుడిలో వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం చేయటం వెనుక రాజకీయ కుట్ర ఉందని వైఎస్ఆర్సీపీ ఆరోపించింది. అంతేకాదు వైఎస్ఆర్సీపీ కార్యాలయం ఎత్తు నుంచి టీడీపీ ప్రచార వాహనం వెళ్లటంతో కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.